కాకినాడ జిల్లా పెద్దాపురం మండలంలోని ఖాండ్రకోట గ్రామం అప్పట్లో ఖాన్ అనే రాజు పాలనలో ఉండేది. ఆ తర్వాత ఖాన్ కోట కాస్త ఖాండ్రకోట అయింది. ఇక్కడ వేల సంవత్సరాల క్రితం స్వయంభూగా వెలిసిన నూకాలమ్మ అమ్మవారికి 45 రోజుల జాతర నిర్వహిస్తారు. ఆ జాతర ఇవాళ ప్రారంభమైంది. ఇవాళ నుంచి జాతర మే 21 వరకు జరగనుంది. ఈ జాతరకు లక్షల్లో వచ్చిన భక్తులు అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటారు. ఈ అమ్మవారి జాతర విశేషాలు మా ప్రతినిధి నందిని అందిస్తారు. కాండ్రకోట ఖాన్ అనే ఒక రాజు ఈ కోటను పాలించేవారు. అందుకే కాండ్రకోట అని వచ్చింది. కాండ్రకోటలో అమ్మవారు నూకాలమ్మ అమ్మవారు చిన్నపిల్లలను పెద్దలను చల్లగా చూసే అమ్మవారు. ముఖ్యంగా అమ్మవారిని గంగపుత్రులు ఇంటి విలువలుపుగా అమ్మవారిని కొలుస్తూ ఉంటారు. ఈ రోజు నుంచి కాండ్రకోటలో వేంచేసిన నూకాలమ్మ అమ్మవారికి అయితే జాతర మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఇప్పటికే భక్తులు కూడా భారీ స్థాయిలో క్యూ లైన్లో వేచి చూస్తున్నారు. అమ్మవారిని దర్శించుకునేందుకు ప్రస్తుతం ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి, ఎంతమంది భక్తులు వచ్చే అవకాశం ఉంది, ఈ 45 రోజులు కూడా ఏ విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు, మనతో మాట్లాడడానికి ఈవో సూర్యనారాయణ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి, అమ్మవారి జాతర మహోత్సవాలు సంవత్సరం అంతా కూడా ఎదురు చూస్తూ ఉంటారు. ఈ 45 రోజులు ఎప్పుడు వస్తాయని అమ్మవారిని దర్శించుకునేందుకు ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు? మన జిల్లాయే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా అమ్మవారి మహోత్సవం చూసేందుకు వస్తూ ఉంటారు. ఏ విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు? అందరికీ నమస్కారం అండి. శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ కాండ్రకోట నూకాలమ్మ వారి దేవస్థాన కార్యనిర్వహణకు ఉన్నానండి. నా పేరు టీవీ సూర్యనారాయణ. ఈ 45 రోజుల జాతర ప్రత్యేకించి ఈరోజు 7వ తారీఖు నుంచి మొదలుపెట్టి మే 21వ తారీఖు వరకు వచ్చే అన్ని గురువారాలు, ఆదివారాలు, మంగళవారాల్లో విశేషంగా జిల్లా నలుమూల నుంచి వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారండి. ఇక్కడ అమ్మవారిని చంటి పిల్లలతో తీసుకుని వచ్చి కుటుంబం అంతా కూడా వారి దర్శన భాగ్యాలు గావించుకుని ఆశీస్సులు పొందుతూ వెళ్తుంటారు. ఈ అమ్మవారికి దర్శనానికి వచ్చే భక్తులందరికీ కూడా క్యూ లైన్స్, మంచినీరు, మజ్జిగ ఇవన్నీ కూడా దాతల సహకారంతో తీసుకుని దేవస్థానం తరపున కూడా ఏర్పాట్లు చేస్తున్నామండి. అలాగే ఈ రోజున ప్రత్యేకించి గోకవరం అటు సైడు ఏజెన్సీ ప్రాంతం నుంచి ఎడ్ల బండి మీద సుమారు 80 బళ్ళు నుంచి 100 బళ్ళు మీద వచ్చి ఓన్లీ బళ్ళు మీద వచ్చి పూర్వకాల సాంప్రదాయంగా వాళ్ళు దర్శనం చేసుకుని తోటల్లో వంట వార్పు చేసుకుని అమ్మవారిని దర్శించుకుని వెళ్తుంటారండి. అంటే మీరు అన్నట్టు ఇప్పుడంటే జనరేషన్ మారిపోయింది, కారుల్లో వాహనాల మీద వస్తున్నారు. కానీ మీరు అన్నట్టు అప్పుల్లో కాలినడకను కూడా వచ్చేవారు. ఎడ్ల బండ్ల మీద కుటుంబం అంతా వచ్చి ఇక్కడే అమ్మవారిని దర్శించుకొని వంట వార్పు చేసుకొని అమ్మవారి దగ్గర ఉండేవారు. అంటే ఇంకా ఆ పూర్వకాలంకు ఇంకా ఆదికు ఇంకా పాటిస్తున్నారంటే ఎలా చూడాలంటారు? అది అమ్మవారు వాళ్ళు వ్యవసాయానికి ఇచ్చే సెంటిమెంట్గా భావించి వాళ్ళ పిల్లపాలతో వచ్చి ఎడ్ల బండ్ల మీద దర్శనాలు గావించుకుని వెళ్తుంటారని మేము అనుకుంటున్నామండి. అదేవిధంగా చిన్నపిల్లలకి ఆటలమ్మ ఇలాంటివి వస్తాయి కదండి, అవి తగ్గిపోవాలని చెప్పేసి అమ్మవారిని త్వరగా తగ్గాలని కోరుకుని వచ్చి దర్శనం చేసుకుంటారని అనుకుంటున్నామండి. పెద్దాపురం మైడమ్మ అమ్మవారి ఎంత ఫేమస్, కాండ్రకోట నూకాలమ్మ అమ్మవారి కూడా అంతే ఫేమస్. అంటే అమ్మవారిని చూసేందుకైతే చాలామంది వస్తూ ఉంటారు. ఇక్కడ మీరు అన్నట్టు తోటలో వంట వార్పు చేసుకుంటూ ఉంటారు. అంటే లక్షవారం, మంగళవారం, ఆదివారం ఎక్కువగా అంటే ఇప్పుడున్న జనానికంటే త్రిపులు వస్తే అవకాశం ఉంది కాబట్టి చిన్నపిల్లలతో వస్తారు. చిన్నపిల్లలకి ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు? ముఖ్యంగా నేను చూసాను క్యూ లైన్లో ఎక్కడికెక్కడ వాటర్ ప్యాకెట్స్ కూడా పెట్టారు. ఇంకా ఎటువంటి ఏర్పాట్లు చేస్తారు? చంటిపిల్ల నిమిత్తం అయితే ప్రతి ఆదివారం, గురువారం కూడా చంటిపిల్లకి పాలు ఉచితంగా పోసే ఏర్పాటు ఒకటి చేసున్నామండి. దాతల సహకారం తీసుకుని, దాతలు లేకపోతే దేవస్థానం వారే ఏర్పాటు చేస్తారండి. అలాగే చంటిపిల్లలతో వచ్చే వాళ్ళకి త్వరితగతిన తీసుకెళ్ళి ప్రత్యేకంగా సేవా సంఘం వాళ్ళని ఏర్పాటు చేసామండి. వాళ్ళు తీసుకెళ్ళి దర్శనం త్వరగానే చేయించే ఏర్పాట్లు కూడా చేయించున్నామండి. అలాగే ఉచిత దర్శనం ఉందండి, స్పెషల్ దర్శనం ఉంది. అదే ఆ విధంగా దర్శనాలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్నీ ఏర్పాటు చేస్తున్నామండి. తోపులాట కూడా లేకుండా అయితే చూసాం ప్రస్తుతానికి. అంటే జనం పెరిగే కొలది కూడా కొంచెం ఉంటుంది అనుకోండి. అంటే ఆ విధంగా లేకుండా ఎటువంటి చర్యలు తీసుకున్నారు? ముఖ్యంగా దేవాదాయ ధర్మాదాయ శాఖ ఎటువంటి ఏర్పాట్లు చేస్తుంది? దేవాదాయ శాఖ తరపు నుంచి 4 లైన్లు ఏర్పాటు చేస్తున్నామండి. ఇక్కడ క్యూ లైన్స్ ఇంచుమించుగా ఎంత అవకాశం ఉంటే అంత లైన్లోంచి ఏ లైన్ తగ్గితే ఆ లైన్లోకి మళ్ళించి ఎక్కడికక్కడ సైడ్ ట్రాక్ పెట్టి మధ్యలోకి తీసుకెళ్ళి త్వరగానే దర్శనం ఇప్పించే ఏర్పాట్లు అయితే దేవాదాయ శాఖ తరపు నుంచి చేస్తున్నామండి. ఇది అమ్మవారి 45 రోజుల పాటు జాతర మహోత్సవాలు అయితే అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నాం. మొదటి రోజు అయితే అనుకున్న రీతి కంటే భక్తులు అయితే చాలా భారీగా వచ్చారు. సాయంత్రం రేపు ఉదయం వరకు కూడా అమ్మవారికి అంటే అన్ని కార్యక్రమాలు కూడా ఇక్కడ జరుగుతూ ఉంటాయి. తర్వాత ఉగాది రోజు ఒక్కరోజు మాత్రమే అమ్మవారి దర్శనం అయితే ఉండదు. తర్వాత నుంచి మళ్ళీ 45 రోజుల వరకు అమ్మవారి దర్శనం అయితే ఉంటుంది. వచ్చే భక్తులకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లుగా ఈవో అయితే చెప్పడం జరుగుతుంది. ఓటు స్టోరీ.